వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను లక్డీ కపూర్లో ఉన్న వాసవి సేవా కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ మనకి ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ వాళ్ళ సోలార్ సిస్టమ్ ని ఇనాగ్రేషన్ చేశారనమాట. సో మరి దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ ఎండి అండ్ ఫౌండర్ భవానీ సురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి సో ఇక్కడ ఎన్ని కిలోవాట్స్ ఇన్స్టాల్ చేశారు, అసలు సోలార్ కి సంబంధించి ఒక కామన్ వ్యక్తికి ఉండే డౌట్స్ అన్ని ఈ రోజు మనం క్లారిఫై చేసుకుందాము. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్స్ ఏంటి, సో వీటికి ఎట్లాంటివి యూజ్ చేశారు, అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, చాలా మందికి ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ గురించి మెల్లమెల్లగా అవేర్నెస్ వస్తుంది. సో ఈ రోజు మనం పర్టికులర్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి ఈ వాసవి సేవా కేంద్రంలో ఇక్కడ మీరు ఎట్లాంటిది ఇన్స్టాల్ చేశారు, దీని యూజెస్ గురించి చెప్తారు. ఈ రోజు వాసవి సేవా కేంద్రంలో 100 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ జరిగిందండి. ఈ 100 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల వాసవి సేవా కేంద్రానికి నెలకి 1,20,000 రూపాయలు బెనిఫిట్ రాబోతున్నది. సో రోజుకి 400 యూనిట్లు ఈ సోలార్ పవర్ ప్లాంట్ జనరేట్ చేయబోతుంది. సో యావరేజ్న 12,000 యూనిట్లు నెలకి జనరేట్ అవుతుంది. దీనివల్ల ఆల్మోస్ట్ 10 రూపాయలు వాళ్ళు యూనిట్ కి గవర్నమెంట్ కి పే చేస్తున్నారు. సో 1,20,000 రూపాయలు వాళ్ళు ప్రతి నెల యావరేజ్న ఈ నెల నుంచి వాళ్ళు సేవ్ చేసుకోబోతున్నారు. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. సోలార్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, దాంట్లో కాంపోనెంట్స్ ఏం వాడతాము, అండ్ ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ స్పెషాలిటీ ఏంటి. సో చాలా మంది అడుగుతూ ఉంటారు. సో సోలార్ ప్లాంట్ అనగానే అందరూ కూడా మాట్లాడేది సోలార్ ప్యానెల్స్ గురించి, సోలార్ ఇన్వర్టర్ గురించి మాట్లాడతారు. కానీ దాంట్లో ఎన్నో రకాల మెటీరియల్ దీంట్లో యూస్ చేయడం జరుగుతుంది, కాంపోనెంట్స్ యూస్ చేయడం జరుగుతుంది. సో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఈ రోజు మీరు చెప్పిన దాంతో అందరికి ఒక క్లారిటీ వచ్చేయాలి. ఎగ్జాక్ట్లీ అండి. సో ప్రెసెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారండి, దిస్ ఈస్ సోలార్ ఇన్వర్టర్ ఏరియా. సో ఈ ఏరియా మొత్తం కూడా సోలార్ ఇన్వర్టర్, ఇది 100 కిలోవాట్ సోలార్ ఇన్వర్టర్. సో అండ్ దెన్ మీకు వైఫై కాన్ఫిగరేషన్ కోసం, రిమోట్ లో మానిటర్ చేసుకోవడం కోసం అని వైఫై కాన్ఫిగరేషన్. ఇది ఏసీ కంబైనర్ బాక్స్ అండి. ఇది దీని ద్వారా మనకి ఏంటంటే ఎటువంటి పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా ట్రిప్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది ఏసీ బాక్స్. అండ్ ఆల్సో దీనికి సపోర్ట్ గా మనం ఏంటంటే వాన నుంచి కానీ ఎండ నుంచి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక క్యానోపీ కూడా దీనికి అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ ఇన్వర్టర్ మనకి ఏదైతే సోలార్ డీసీ పవర్ జనరేట్ అవుతుందో ఆ డీసీ పవర్ ని ఏసీకి కన్వర్ట్ చేసి గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ఈ ఇన్వర్టర్ ద్వారా అదంతా జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఇన్వర్టర్ నిలబడటానికి వాడిన స్టాండ్ కూడా అండి, దిస్ ఈస్ ఆర్డిప్ గ్యాలనైజ్డ్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ మనకి జనరల్ గా ఏంటంటే మామూలుగా రెగ్యులర్ స్ట్రక్చర్స్ మనం వాడినట్లయితే 3-4 ఏళ్లలో రస్ట్ పట్టడం కానీ లేదా ఇరిగిపోవడం కానీ చాలా వెయిట్ ఉంటాయండి. ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ చాలా హెవీగా ఉంటుంది. సో ఇది నిలవటానికి దానికి తగ్గట్టుగా మనం స్ట్రక్చర్ వేసుకోవాల్సింది ఉంటుంది. అలానే మీరు చూసినట్లయితే ఈ కేబుల్స్ అన్ని రన్ చేయడానికి, ఇఫ్ యు సీ దిస్ ఈస్ కేబుల్ ట్రే అండి. సో ఎక్కడ కూడా మీకు కేబుల్స్ విజిబిలిటీ లేకుండా మేము ఈ కేబుల్ ట్రేస్ ని మేము అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా హ్యాంగింగ్ అనేది ఉండదు. సో ప్రతి కేబుల్ కూడా దీంట్లోంచి వెళ్తుంది. కంప్లీట్ సిస్టమ్ అంతా కూడా కనెక్టివిటీ ఇక్కడి నుంచే ఉంటుంది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇఫ్ యు సీ దీస్ ఎల్లో కలర్ మార్క్స్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా స్ట్రింగ్ మార్కింగ్ అంటాము. కంపల్సరీ ఇది ప్రతి 20-30 సోలార్ ప్యానెల్స్ కలిపి ఒక స్ట్రింగ్ కింద ఇది అవుతుంది. సో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ స్ట్రింగ్ లో ప్రాబ్లం వచ్చింది, ఏ ప్యానెల్స్ లో ఇష్యూ వచ్చింది అనేది మనం ఈ పర్టికులర్ మార్కింగ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. సో మనం టెక్నికల్ గా ప్రతి ఒక్క సిస్టమ్ ని కూడా మన ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మన వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి. సో ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా మానిటర్ చేయడానికి ఈ స్ట్రింగ్ మార్కింగ్ ఉపయోగపడుతుంది. అండ్ మన వాళ్ళే వచ్చి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇండియాలో ఏ సోలార్ కంపెనీలో కూడా ఇటువంటి సర్వీసెస్ లేవండి. సో మన సొంత యాప్ ని మనం దాన్ని డెవలప్ చేసుకున్నాము. ఈ డాంగిల్ అంటామండి, వైఫై డాంగిల్ ఇది. దీని ద్వారా మనకి కమ్యూనికేషన్ వస్తుంది. మనకి సిస్టమ్ వర్క్ చేస్తుందా లేదా, వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తుంది, ప్రాబ్లం ఉంటే ఏంటి అనేది మొత్తం కూడా ఈ వైఫై రూటర్ ద్వారా మనకి కాన్ఫిగరేషన్ వస్తుంది, అక్కడ కమ్యూనికేషన్ వస్తుంది. సో ఈవెన్ మీరు చూసినట్లయితే ఎర్తింగ్ ఏదైతే ఉందో అండి, ఈ ఎర్తింగ్ స్ట్రిప్ కూడా చాలా హెవీ ఎర్తింగ్ స్ట్రిప్స్ మేము యూస్ చేస్తాము. మీరు చూసినట్లయితే థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే దీనికి వాడే నట్ బోల్ట్స్ కూడా ప్రతిదీ SS304 నట్ బోల్ట్స్ మాత్రమే యూస్ చేస్తాము. మామూలుగా మార్కెట్లో GI నట్ బోల్ట్స్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ చిన్న చిన్న కాంపోనెంట్స్ కూడా మనకి లైఫ్ ని డిసైడ్ చేస్తాయండి. ఎన్ని ఏళ్ళు నడుస్తుంది, ఎంత జనరేషన్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా ఈ చిన్న చిన్న కాంపోనెంట్స్ ద్వారా కూడా
మనకి డిసైడ్ అవుతుంది. సో చాలా మంది అంటుంటారు ఇట్లాంటి ఎర్తింగ్ ఇవన్నీ చేసేటప్పుడు షాక్లు వస్తాయి అట్లా హ్మ్. రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. మరి ఇది ఎట్లా ఉంటుందండి? మరి మనకి See, ఎలాంటి వాళ్ళైనా ముట్టుకోవచ్చు అంటారు? ఎటువంటిది అన్న ఇక్కడ ఎటువంటి ఇష్యూ ఉండదండి. ప్రతిదీ కూడా సేఫ్ మేము ప్రికాషన్స్ తీసుకొని ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరైనా కూడా వచ్చి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దాన్ని మేము కూడా గైడ్ చేస్తాము. ప్రతిదీ కూడా యాస్ పర్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. ప్రతి కాంపోనెంట్‌లో కూడా ఒక బ్రాండెడ్ కాంపోనెంట్, సర్టిఫైడ్ కాంపోనెంట్స్ మాత్రమే ఇక్కడ మేము యూజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా రావచ్చు, ఎట్లైనా ఆపరేషన్స్ దీన్ని చేయొచ్చు. దాన్ని కానీ మనకు ఎవరైతే ఇక్కడ ఎక్స్‌క్లూజివ్‌గా ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళతోటి మన టీమ్ కోఆర్డినేట్ చేస్తుంటారు. సో జనరల్‌గా వాళ్ళతో మాత్రమే ఈ యొక్క ఏరియాని మేము వచ్చి ఆపరేట్ చేయడానికి కానీ ఓకే. దేనికి కానీ మేము ఎలో చేస్తాం. ఇది ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అండి. ఇది ఏసీ అండ్ డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్. మనకి పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఏదైతే పవర్ అంటే ఏమన్నా ఫైర్ కాకుండా ఇష్యూస్ రానీకుండా ఇది ట్రిప్ చేస్తుందన్నమాట. సో దీంట్లో వాడిన కాంపోనెంట్స్ కూడా మొత్తం అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేశాము. సో బిగ్ బ్రాండ్స్ ఎల్ఎన్టీ కానీ, తర్వాత స్నైడర్ కానీ, ఇలా సిమెన్స్ కానీ ఇలాంటి బ్రాండ్స్ మాత్రమే మేము యూజ్ చేస్తాము. అండ్ ఆల్ దీస్ ఆర్ డన్ ఇన్ హౌస్ అండి. యూ కెన్ సీ అవర్ బ్రాండింగ్ ఆల్సో హియర్. వీ డూ దిస్ ఇన్ హౌస్. సో దిస్ గివ్స్ అంటే కాన్ఫిడెన్స్ అబౌట్ అవర్ ప్రోడక్ట్. లైక్ అసెంబ్లీ చేసినా కూడా మేము ఇన్ హౌస్ చేస్తాము. దానివల్ల ఏంటంటే మాకు కూడా మా ప్రోడక్ట్ మీద ఒక హోల్డ్ ఉంటుంది. సో వెరీ ఫ్యూ కంపెనీస్ ఇన్ ఇండియా డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. అంటే ఇవన్నీ కూడా సొంతంగా చేసేది, ఇన్ హౌస్ చేసే కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయండి మాకు. కానీ మీ ప్రోడక్ట్ చూస్తే చాలా హై లెవెల్లో ఉంది అండ్ కాంప్రమైజ్ కూడా కాలేదు. మీకు ఇది ఎట్లా సాధ్యమవుతుంది అసలు? ఒకటండి, ఇప్పుడు సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ట్రూజాన్ సోలార్ బ్రాండ్ నేమ్ అది. సో ఇక్కడ ఇండియా మొత్తం మేము యాక్టివిటీస్ చేస్తామండి. సో బిగ్ వాల్యూమ్లో మా పర్చేజెస్ ఉంటాయి అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మేము పర్చేస్ చేస్తుంటాము. అండ్ ప్రతిదీ కూడా మేము ఇన్ హౌస్ చేస్తాం. ఇప్పుడు డిజైనింగ్ తీసుకోండి, మన ఇన్స్టాలేషన్ తీసుకోండి, ఇదంతా కూడా మన సొంత ఎంప్లాయీస్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎవరు కూడా థర్డ్ పార్టీ లేదా కన్సల్టెంట్స్ ద్వారా చేసేది కాదు. సో దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మాకు ప్రాజెక్ట్ కాస్ట్ కూడా మాకు అందుబాటులో ఉంటుంది. అలానే ఏదైతే మేము యాప్స్ డెవలప్ చేసుకున్నామో ఈ యాప్స్ ద్వారా ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 50 lakhs వీ హ్యావ్ స్పెంట్ ఓన్లీ ఆన్ డెవలపింగ్ అవర్ యాప్. అంటే దాని ద్వారా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అండ్ మేము మార్జిన్స్ కంటే ఎక్కువ ప్యాషన్తో చేస్తామండి. క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్లో కాంప్రమైజ్ కాము. మేము ఆర్డర్ తీసుకునేటప్పుడు నెగోషియేషన్ ఏం జరిగినా దాని తర్వాత ఈ రేటును బట్టి క్వాలిటీ అనేది, రేటును బట్టి కాంపోనెంట్ అనేది సన్టెక్లో ఎప్పుడు ఉండదండి. ఓకే. సో దాని ద్వారా కస్టమర్స్ కూడా మమ్మల్ని 16 ఏళ్ళ నుంచి ట్రస్ట్ చేస్తున్నారు. ఎన్నో లక్షల మంది సోలార్ వాటర్ హీటర్స్ మేము ఇన్స్టాల్ చేశాము. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ చేశాము. గ్రౌండ్ మౌంట్ పెద్ద మెగావాట్ స్కేల్ ప్రాజెక్ట్స్ కూడా మేము చేశాము. సో ఎక్కడ కూడా మాకు కస్టమర్స్ నుంచి సపోర్ట్ లైక్ రిఫరెన్సెస్ ద్వారా బిజినెస్ వస్తుంది, కానీ ఎవరు కూడా మాకు ప్రాబ్లం ఉంది, ఇలా ఇష్యూ అవుతుంది అని కంప్లైంట్ చేసింది ఈ రోజు వరకు లేదు. సార్ నార్మల్గా సోలార్స్ అంటే మేము చాలా మటుకంటే రకరకాలుగా చూసాము. ఇది చూస్తే ఏంటంటే చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇక్కడ పిల్లర్స్ కూడా చూస్తే ఇది ఓల్డ్ బిల్డింగ్ లాగా అనిపించింది నాకు చూసిన తర్వాత. కానీ మీరు మాత్రం చాలా నీట్గా అరేంజ్ చేశారు ఇక్కడ. సో ఇలా చేయటం వల్ల చాలా మందికి ఏంటంటే మాకు ఏమన్నా డ్రిల్స్ వేస్తే ఏమన్నా లీక్ అవుద్దేమో, ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళకి ఇట్లా రకరకాల డౌట్స్ వస్తాయి. సో మరి మీరేం చెప్తారు? అసలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? సో ఎట్లా ఫిక్స్ చేశారు అసలు? సో ఇప్పుడు జనరల్గా అండి సోలార్ సిస్టమ్ అనేది సైట్ టు సైట్ మారిపోతుందండి. సో మనము ప్రతి సైట్ని ఒకలాగా మనం కన్సిడర్ చేయలేము. సో ఈ పర్టికులర్ సైట్ మనం తీసుకున్నట్లయితే ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ అండి. ఇది ఒక సేవా కేంద్రం. ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మాకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేయాలని అనుకున్నప్పుడు మా ఇంటర్నల్ టీమ్ సైట్ విజిట్ చేశారు. సో ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఈ బిల్డింగ్ మీద మనం ఇంత పెద్ద సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే ఎటువంటి ఫ్యూచర్లో 25-30 years వరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలనే దాని మీద డీటెయిల్డ్ స్టడీ మనం చేసిన తర్వాత సో వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ అండి. సో దీంట్లో ముఖ్యంగా అండి ఇంత పెద్ద ఎలివేటెడ్ స్ట్రక్చర్ అండి. ఇది ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ చూస్తే మీరు 10 to 12 feet ఎలివేటెడ్ స్ట్రక్చర్ ఇది. తర్వాత ఇది మనకి 17 degrees కంపల్సరీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రాపర్ జనరేషన్ రావాలి అంటే యాజ్ పర్ అవర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ ఇన్ 17 degrees. అండ్ వీళ్ళ చూసినట్లయితే మనకు పక్కన హైట్ బిల్డింగ్స్ వచ్చినాయండి. లైక్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 14-15 feet చుట్టూ కూడా బిల్డింగ్స్ ఉండటం తోటి దీన్ని మనం ఎలివేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నీడ అనేది పడకూడదు. సో ఈ హైట్ సిస్టమ్ని మనము డిజైన్ చేసినప్పుడు మన వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే హైట్ ఆఫ్ ద లైక్ కాంక్రీట్ ఏదైతే మనం బ్లాక్ చేస్తున్నామో ప్లస్ ఎవ్రీథింగ్ డిజైనింగ్ అవుతుందండి. ఎంత మనం హైట్ పెట్టాలి, ఎంత కాన్ఫిగరేషన్ ఎట్లా ఉండాలి దాని అనేది కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే మేమేం చేస్తామంటే ఈ పర్టికులర్ టెరెస్ మీద ఎంత డెప్త్ మనం బోల్ట్స్ చేయొచ్చు, ఎందుకంటే యాంకరింగ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇంత హైట్ మనం
25-30 ఇయర్స్ నడవాలి అంటే కంపల్సరీ డ్రిల్ చేయాల్సి ఉంటుంది. సో డ్రిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే లీకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ఏంటంటే మేము లాక్ ఫిక్స్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. సో Okay. వి యూజ్ దట్ కెమికల్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ జనరలీ అది మనకు డ్రిల్ చేసేసి అది బోల్ట్ పెట్టేసి దాని మీద సిమెంట్ దిమ్మె కట్టేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ లాక్ ఫిక్స్ కెమికల్ యూజ్ చేస్తామో దాది కాంక్రీట్ లాగా అది కన్సీల్ చేసేస్తుంది ఆ బోల్ట్ని కూడా. సో అది చేసిన తర్వాత మనం తర్వాత ఈ పర్టికులర్ కాంపోజిషన్ ఈ సిమెంట్ మీరు ఇది చూస్తున్నది ఏదైతే కాంక్రీట్ ఉందో ఇది ఒక కాంపోజిషన్ అండి. ఇది జనరల్గా మనం బయట ఇసుక సిమెంట్ తర్వాత కాంక్రీట్ తీసుకొని వచ్చి మార్కెట్కి తెచ్చి చేసింది కాదు. ఓకే. ఇదేంటంటే ఫ్యాక్టరీలో తయారయ్యి ప్రీమిక్స్ అయిన బ్యాగ్స్ విత్ సర్టిఫికేట్ తోటి వచ్చిన కాంపోజిషన్ ఇది. ఓకే. ఓకే. సో మేము దాంట్లో మీకు డాక్టర్ ఫిక్సిట్ అనేది ఒక కెమికల్ ఉంటుందండి. దాన్ని కూడా మిక్స్ చేసి ఈ దిమ్మెను మేము కట్టడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఎప్పటికీ కూడా ఈ దిమ్మెలో మీకు లీకేజ్ రావటం కానీ లేకపోతే ఏమైనా ఇష్యూస్ రావటం కానీ క్రాక్స్ రావటం కానీ జరగదు. సో ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా అంటే చాలామంది అనుకుంటారు ఏముంది దిమ్మె అంటే అన్నీ ఒకటేలాగా ఉంటాయి అని. బట్ ఇంత కేర్ మనం తీసుకుంటేనే ఈ సిస్టమ్ అనేది మనకి 25-30 ఇయర్స్ దాకా నడవడానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు నార్మల్ గా చేసే వాళ్ళదైతే ఆ ఫిక్సిట్ అట్లాంటివన్నీ ఏం యూజ్ చేయరు కాబట్టి లీకేజ్ ప్రాబ్లం లీకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇంత పెద్ద సిస్టమ్ మనం చేసిన తర్వాత కూడా 25-30 ఇయర్స్ వరకు ఎటువంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దిమ్మెల వర్క్ కూడా కస్టమర్ స్కోప్లో పెడతారు. సో వాళ్ళు జనరల్గా ఏముంది దిమ్మెలు కట్టుకోవటమే కదా అనేసి వాళ్ళు చేయటం జరుగుతుంది. కానీ మేము పొరపాటున కూడా మేము అది కస్టమర్ స్కోప్లో పెట్టాము. ఎందుకంటే వాళ్ళు పొరపాటున ఏదన్నా తెలియక నార్మల్ మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ లైక్ దిమ్మలు కట్టినా లేకపోతే ఇటువంటి ఏదైతే నేను డాక్టర్ ఫిక్సిట్లు కానీ ఇలాంటివన్నీ చెప్పినవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేయకపోతే సిస్టమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఇది ఏదైతే ఉన్నదో ప్యానెల్స్ చూసుకుంటే కూడా ఇవి ఆర్గనైజేషన్ కూడా చాలా నీట్ గా చేశారు. వైరింగ్ అదంతా కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది ఎట్లా చేశారండి మరి మొత్తం? ఇది ఎప్పుడైతే మనకి కంప్లీట్ డిజైన్ అవుతుందోనండి సిస్టమ్. సో మాకు ముందే ఒకటి 3D డ్రాయింగ్ చేసేసుకుంటాము. సో మనకి కంప్లీట్ గా ఇన్స్టాల్ చేస్తే ఎలా కనిపిస్తుంది అనేది మేము ముందే దాన్ని ప్లాన్ చేసుకుంటాము. సో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక ప్యానెల్కి దీనికి మధ్య గ్యాప్ నీడ పడకుండా ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇదంతా కూడా మనకు ఆ డ్రాయింగ్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ని మనము నీట్గా ఇప్పుడు మామూలుగా కింద మనుషులు నడిచిన కింద ఏదైనా వర్క్ చేసిన కేబుల్స్ ఏలాడకుండా వీటిని జాగ్రత్తగా 25-30 ఇయర్స్ కూడా ఇలానే ఉండేటట్టు మేమేంటంటే ప్రతిదీ ప్రికాషన్స్ తీసుకుంటాం. మీరు చూసినట్లయితే ఇక్కడ దీన్ని ప్యానెల్ టు ప్యానెల్ ఎర్తింగ్ అంటారండి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ నెగ్లెక్ట్ చేస్తాయి, కానీ కంపల్సరీ ఎర్తింగ్ చేయాలి. ఇప్పుడు మీరు గ్రీన్ వైర్ ఏదైతే చిన్నది చూస్తున్నారో సో దాన్ని ఎర్తింగ్ అంటాము. ప్యానెల్ టు ప్యానెల్ ఎర్తింగ్ చేయడం వల్ల ఇంటర్నల్గా అన్ని ప్యానెల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సేఫ్టీ అనేది మనకి డీసీ బర్న్స్ కానీ ఇటువంటి ఇష్యూస్ రానికుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే మీరు చూసినట్లయితే ఈ పైప్స్ యూస్ చేస్తాము. ఈ కేబుల్ని కూడా నీట్గా మనము డ్రెస్సింగ్ చేయటం కానీ ఎక్కడ కూడా మనకి మన సాగింగ్ కాకుండా ఏలాడకుండా ఇలాగ మనం దీన్ని ప్రాపర్గా దీన్ని కన్సీల్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఎప్పుడన్నా నార్మల్ గా నడిచిన ఎవరన్నా చేతులు అవి తగలకుండా వాటిని కూడా దానికి ఫిక్స్ అయ్యేలాగా పెట్టేశారు. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా వీటిని మెయింటెనెన్స్ వచ్చినప్పుడు కూడా ప్యానెల్ తీయాల్సి వచ్చినా ఏదైనా ఇబ్బంది కాకుండా ఈ GI నట్ బోల్ట్స్ యూస్ చేసినా లేకపోతే MS నట్ బోల్ట్స్ యూస్ చేసినా అవి జంగ్ పట్టేసుకొని అంటే మన ప్రాబ్లం వచ్చి ఊడకుండా ఉంటే అప్పుడప్పుడు బ్రేక్ అయిపోతుంటాయి. సో అందుకని మీరు చూసినట్లయితే మీరు ఎన్ని కూడా SS304 నట్ బోల్ట్స్ యూస్ చేస్తామండి. సో ఆ నట్ బోల్ట్స్ ఏతున్నాయి స్టెయిన్లెస్ స్టీల్ 304 ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే కంపారిటివ్లీ స్పెసిఫికేషన్స్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అందరు కూడా 100 కిలోవాట్ సిస్టమ్ ప్యానెల్స్ వాడాం, ఇన్వర్టర్ వాడాం అంటారు, కానీ ఈ దిమ్మెల గురించి కానీ ఈ SS గురించి కానీ ఈ కేబుల్స్ గురించి కానీ కేబుల్ టైస్ కూడా మీరు చూసినట్లయితే మేము స్టెయిన్లెస్ స్టీల్ 304 కేబుల్ టైస్ యూజ్ చేస్తాము. సో ప్రతి ఒక్క కాంపోనెంట్లో కూడా మేము కేర్ తీసుకుంటామండి. మీరు ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ హియర్ యూ కెన్ సీ ద కేబుల్ టైస్. ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే కేబుల్ టై అండి. ఇది దిస్ ఈజ్ స్టెయిన్లెస్ స్టీల్ 304 కేబుల్ టై. సో జనరల్గా ఇది నైలాన్ యూస్ చేస్తూ ఉంటారు మార్కెట్లో, ప్లాస్టిక్ది కానీ నైలాన్ది కానీ యూస్ చేస్తారు. సో ఇది చిన్నగా కనిపిస్తుందండి, కానీ ఇది బ్రిటిల్నెస్ వచ్చేసి వితిన్ 2-3 ఇయర్స్ ఇది పాడైపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ మేము ఇప్పుడు ఇది వాడటం వల్ల 25-30 ఇయర్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే ఈ కేబుల్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఊడకుండా ప్రాబ్లం చేయకుండా ఈ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలానే ఇప్పుడు మీరు చూసినట్లయితే దిస్ వన్ పర్టికులర్ థింగ్ ఈజ్ కేబుల్ ట్రే అండి. మామూలుగా ఇది PVC పైప్ వాడతారు చాలా మంది, ఏ కంపెనీస్ చూసినా ఎక్కువగా ప్లాస్టిక్ పైప్స్ యూస్ చేస్తారు. ఇది హాట్ డిప్ గ్యాలోనైజ్డ్ కేబుల్ ట్రే అండి ఇది. సో ఇది ఎటువంటి ప్రాబ్లం రాదు.
పొరపాటున మనిషి దీని మీద కాలు పెట్టినా కూడా ఏమి ఇష్యూ ఉండదు. ఓకే మామూలుగా ప్లాస్టిక్ పెట్టినప్పుడు మనం కాలు పెట్టినప్పుడు ప్రెస్ చేస్తే అది ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ దీంట్లో ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. అలానే వాటర్ ఫ్లో కోసం అని చెప్పేసి హైట్ కూడా మెయింటైన్ చేసాము. మీరు చూసినట్లయితే వర్షం పడ్డప్పుడు నీళ్ళు వచ్చి అక్కడ ఆగకుండా ఫ్లో కూడా దీంట్లో నుంచి వెళ్ళిపోతాయి అనమాట. సో ఎక్కడ మీకు కేబుల్ కూడా కనిపించదండి. అండ్ మెయింటెనెన్స్ కూడా ఎప్పుడన్నా కేబుల్ ఇష్యూ వచ్చినా కూడా వీ కెన్ రిమూవ్ దిస్ అండ్ వీ కెన్ మెయింటైన్ ద సిస్టమ్ ఆల్సో. సో ఈ రకమైన కేబుల్ ట్రే సిస్టమ్ కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ నాట్ యూజింగ్. స్ట్రక్చర్ చూడండి, దిస్ ఈజ్ ఎ వెరీ హెవీ స్ట్రక్చర్ అండి. దీనికి సైడ్ సపోర్ట్స్ కానీ ఇది హాట్ డిప్ గ్యాలోనైజ్ సపోర్ట్ మనం యూస్ చేయడం జరిగింది. అలానే ఈ పర్టికులర్ ఇది కూడా గ్యాలోనైజ్డ్ కంప్లీట్ హాట్ డిప్ గ్యాలోనైజ్డ్ స్ట్రక్చర్ ఇది. సో ఇది 25-30 ఇయర్స్ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి. ఈ సపోర్ట్స్ తీసుకున్న ఈ వి సపోర్ట్స్ చూసినా కూడా చాలా స్ట్రెంగ్త్, అంటే ఈ డిజైనింగ్ అంతా కూడా మనము మన సిస్టంలో తెలిసిపోతుంది అనమాట. ఎంత స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఎక్కడ ఎటువంటి పైప్స్ యూస్ చేయాలి, ఎంత థిక్నెస్ వాడాలి అనేది మేము డ్రాయింగ్ చేసినప్పుడు డిజైన్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది. సార్ ఇప్పుడు నార్మల్ గా సోలార్ అంటే వైట్ షీట్స్ లాగా వేస్తూ ఉంటారు. సో ఇక్కడ మాత్రం ఇట్లా మనకి ప్యానల్స్ లాగా బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఏంటండి ఇది? ఇవి బైఫేషియల్ టాప్కాన్ సోలార్ ప్యానెల్స్ అండి. ఇవి లేటెస్ట్ మార్కెట్లో ఉన్నవి. సో మేము సన్టెక్లో ఎప్పుడు కూడా వాట్ ఎవర్ ఈస్ ద లేటెస్ట్ మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంది, ఏది యూస్ చేస్తే జనరేషన్ ఎక్కువ వస్తుంది అనేది మన R&D టీం ఎప్పుడు కూడా దాని మీద మనము R&D చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాల్ చేసినవి ఇవి బైఫేషియల్ టాప్కాన్ సోలార్ ప్యానెల్స్. అంటే బైఫేషియల్ అంటే మనకి 2 సైడ్స్ నుంచి కూడా జనరేషన్ అవుతుంది. సో ఫ్రంట్ సైడ్ నుంచి మెయిన్ జనరేషన్ అవుతుంటే దీని రిఫ్లెక్షన్ ద్వారా ఈ హైట్ పెట్టడం వల్ల రిఫ్లెక్షన్ ద్వారా ఇంకొక అడిషనల్గా 20% పవర్ అడిషనల్గా జనరేట్ చేస్తుంది దీన్ని. సో ఇవి టాప్కాన్ ప్యానెల్స్ అండి. ఇది 580 వాట్ ఈచ్ సోలార్ ప్యానెల్ వాటేజ్ ఉంటుంది. సో హై ఎఫిషియంట్ సోలార్ ప్యానెల్స్ అనమాట. మీరు ఈ కనెక్టర్స్ చూడొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రక్చర్ అనేది ఒకటే లెంత్ మొత్తం రాదు కాబట్టి జనరల్గా ఒక జాయింట్ అనేది రావటం జరుగుతుంది. సో జాయింట్కి స్ట్రెంత్ కూడా మీరు చూసినట్లయితే నట్ బోల్ట్స్ సిస్టమ్ యూస్ చేసింది, కానీ ఇదంతా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి అంటే ఆ జాయింట్లో ఇష్యూస్ రానియకుండా we have taken that much care here. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే వర్షాలు పడినప్పుడు హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు పిడుగులు అలాంటివి పడ్డప్పుడు ఏంటి మరి వీటికి కేర్ ఎట్లా ఉంటుందంటారా? ఇప్పుడు మనం ఎక్కడైతే సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో అండి దాని చుట్టుపక్కల ఉన్న నియరెస్ట్ హైయెస్ట్ పాయింట్ మేము కన్సిడర్ చేస్తాము. సో పిడుగు అనేది పడ్డప్పుడు మనకేంటంటే హైయెస్ట్ పాయింట్లో మేము ఒకటి లైట్నింగ్ అరెస్టర్ అని ఒకటి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఆ లైట్నింగ్ అరెస్టర్ కూడా మేము ESC టైప్ లైట్నింగ్ అరెస్టర్ ఈ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తాము. సో అది 100 మీటర్స్ వరకు కవర్ చేస్తుందండి. 100 మీటర్స్ వరకు ఎటువంటి థండర్ స్టార్మ్స్ పిడుగులు ఎటువంటి పడ్డా కూడా రెసిస్ట్ చేస్తుంది, పడనీయకుండా చేస్తుంది. సో అది ESC టైప్ లైట్నింగ్ అరెస్టర్స్ మనం యూస్ చేస్తాము. So if you can see that on the top actually it is properly installed and also you can see the support given to that, you know, అది ఎప్పటికీ కూడా అది 25-30 ఇయర్స్ నడిచేటట్టుగా ఈవెన్ దట్ లైట్నింగ్ అరెస్టర్ ఈస్ టేకెన్ కేర్. ఓకే, సో దానికి కూడా 25 ఇయర్స్ మనకి దీంతో పాటు ఉంటుందన్నమాట. చూడండి ప్రతి కాంపోనెంట్ నాట్ ఓన్లీ వన్ ఐటమ్, ఈ ప్యానెల్స్ ఒక్కటే 25 ఇయర్స్ అనేది కాకుండా ప్రతి ఒక్క కాంపోనెంట్ మేము ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన దాంట్లో ఇదే కాకుండా ఎటువంటి సిస్టమ్ ఇన్స్టాల్ చేసినా we ensure that that is lasting for 25 years. ఓకే, సో ఇది కేబుల్ సిస్టమ్ సార్. మీరు ఎట్లా ప్లాన్ చేశారంటే నిజంగా వర్షం వచ్చినా సరే వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలాగా చాలా బాగా ప్లాన్ చేశారు. సో ఇదేంటి సార్ ఇది ఇంకొకటి మనకి కనిపిస్తుంది, ఇది ఎర్తింగ్ అండి. ఇది ఎర్తింగ్ సిస్టమ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇదంతా స్ట్రక్చర్ కి మనకి మీరు చూసిన జాయింట్ ఇదంతా ఎర్తింగ్ అనమాట. ఇది వెరీ హెవీ ఎర్తింగ్ మేము యూస్ చేసాము అండ్ యూ కెన్ సీ ద సపోర్ట్స్ ఆల్సో ద స్ట్రెంగ్త్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఫర్ ద ఎర్తింగ్. సో ఇది ఎటువంటి ఎన్నేళ్ళైనా ఇది ప్రాబ్లం రాదండి. దీనివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మన షాక్ రానియకుండా ఎప్పుడు కూడా వర్షం పడ్డా ఏం చేసినా కూడా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ రానియకుండా ఈ ఎర్తింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. అలానే మీరు చూసినట్లయితే కేబుల్ ట్రే, ఇది కేబుల్ ట్రే ఇందాక మీకు చెప్పాను. సో ఇది చాలా స్ట్రాంగ్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. అలానే ఈ షేప్ ఎక్కడైతే మీకు తిరుగుతుందో ఈ తిరిగిన దగ్గర కూడా మేము దానికి తగ్గట్టుగా డిజైన్ అండి, ఇది సపరేట్గా ఇది ఒకటి చూడొచ్చు మీరు ఇలా షేప్ అనేది అది కర్వ్ షేప్ లో దాన్ని ఒక స్పెసిఫిక్ డిజైన్ మేము చేసి సైట్ కి తగ్గట్టుగా వాటిని మేము ఫ్యాబ్రికేట్ చేపిస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కేబుల్స్ బెండ్ అవ్వవు. మామూలుగా ఇలా తీసుకెళ్ళి మనం ఇట్లా స్ట్రైట్ గా బెండ్ చేసినప్పుడు కేబుల్స్ కి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కర్వ్ తీసుకోవడం వల్ల కేబుల్స్ కూడా ఎటువంటి ఇష్యూ ఫ్యూచర్ లో రానికుండా ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇంత చిన్నవి కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. అండ్ ఇంకా ఫైనల్ గా సోలార్ గురించి తెలియని వాళ్ళకి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ద్వారా? ఒకటేనండి, సోలార్ సిస్టమ్ ఇందాక కూడా చెప్పాను, అది రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు. మేము ఎటువంటి సోలార్ ప్రాజెక్ట్ని టేకప్ చేసినా కూడా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని, మైన్యూట్ థింగ్ని కూడా మేము కన్సిడర్ చేస్తాము. దీన్ని 25 ఇయర్స్ నడవాలి అనే ఉద్దేశంతో. సో
16 ఏళ్ల నుంచి మేము ఈ సర్వీసెస్ ఇస్తున్నామండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సో ఆయన బ్రాండ్ అంబాసిడర్గా రావడానికి ముందు నెల రోజులు వాళ్ళ టీం వర్క్ చేశారు. అసలు కంపెనీ ఏంటి, అసలు ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీద. సో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వన్స్ వీ అప్రోచ్ ట్రూజాన్ సోలార్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై కంపెనీ. అలానే చాలా మంది గమనించాల్సింది ఏంటంటేనండి, సోలార్ సిస్టమ్ అనగానే ప్యానెల్స్, ఇన్వర్టర్ మాత్రమే కాదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ కాంపోనెంట్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద లైఫ్ ఆఫ్ ద సిస్టమ్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిస్టమ్. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నెగోషియేట్ చేసేటప్పుడు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే వాళ్ళకి మంచి సిస్టము అంటే ఒక 10,000 తేడా వస్తుండొచ్చండి. కానీ వాళ్ళ జనరేషన్లో 2 నెలలు కనుక ఆ సిస్టమ్ అడిషనల్గా 25 ఏళ్లలో 2 నెలలు ఎక్స్ట్రా వాళ్ళకి జనరేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ 10,000 అనేది కవర్ అయిపోతుంది. ప్లస్ 30 ఏళ్ళు నడవాల్సిన సిస్టమ్ కాబట్టి మనం ప్రతిదీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.